IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాబు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఏపీలో అందరి మెదడులో మెదులుతున్న ప్రశ్న ఏంటంటే, అమెరికా నుంచి బాబు వచ్చాడు, లండన్ నుంచి జగన్ ఎప్పుడు వస్తాడు అన్నదే ప్రశ్న. ఏం సమాధానం చెప్తారు సార్? బాబు ఎవరికి చెప్పకుండా వెళ్ళాడు. ఎవరికి ఎక్కడికి వెళ్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు ఎవరికి తెలియదు. అందుట్లో అనేకం ఉన్నాయి. తన బినామీ సింగపూర్ ఈశ్వరన్ అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు. తన బినామీ అక్కడ విషయాలు ఏం బయటపడతాయో ఏమిటో, తన గొడవ, తన బండారం ఎక్కడ బయటపడుతుందో నాకు కంగారు. అలాగే ఆయన మరో బినామీ దుబాయ్ షెట్టి తెలుసుకోవాలి కొన్ని ఉన్నాయి, లేకపోతే అన్నీ దొరికిపోతాడు. ఇక ఇదంతా ఆ ఈశ్వరన్కే కదా 1600, ఆ ఈశ్వరంకి సంబంధించిన కంపెనీకే 1400 ఎకరాలు ఇచ్చి ఏదో సింగపూర్తో టైప్ లాగా ఒక కలర్ ఇచ్చాడు. అది అక్కడ సింగపూర్ సిటీ అన్నారు, ఏమీ లేదు. అవన్నీ అలాగే షెట్టికి ఒక 50 ఎకరాలు ఇచ్చారు. అన్నీ డొల్లాలని తెలిసిపోయింది. సో అవన్నీ రేపు కేసుల్లో వస్తాయి. వాటి కోసం అందుకని ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నాడో ఎవరికి తెలియకుండా సడన్గా బయలుదేరాడు, వచ్చాడు. ఈయన ఓపెన్గా చెప్పుకుంటూ వెళ్ళాడు, నేను రిలాక్స్ అవ్వడానికి వెళ్తున్నాను, 4వ తారీఖు కౌంటింగ్, 2వ తారీఖు 3వ తారీఖు వస్తానని చెప్పాడు. అలాగే వస్తాడు. ఇప్పుడు అతనిది చంద్రబాబుది క్వశ్చన్ మార్క్. కానీ చంద్రబాబు దొంగతనంగా ఎవరికి చెప్పకుండా వెళ్ళాడు, ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు ఎందుకు తొందరపడి వచ్చాడు 4వ తారీఖు? ఇప్పుడు ఇక్కడ ఒక చక్ర వ్యూహం జరుగుతుంది. తనకు నిజాలు బయటకు వచ్చేసినాయి. ఇహే ఓడిపోతున్నాం అనేది బాగా తెలిసిపోయింది తెలుగుదేశానికి. అందుకే తెలుగుదేశం మీడియా కూడా మాటలు మారుస్తున్నాయి. కొంచెం అలా బాధతోటి వేదంతో మాట్లాడుతున్నాయి. గజిబిజిగా ఉంది, ఏదో జరుగుతుంది అని ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. భయాందోళనలతో పడిపోయి అది వాస్తవం లేట్ అయినా బయటకు వస్తాయి కదా. వాళ్ళు ఓడిపోవడం, కూటమి ఓడిపోవడం గ్యారంటీ. జగన్ మళ్ళీ అధికారంలోకి వెళ్ళటం, వైసీపీ అధికారంలోకి రావడం గ్యారంటీ. ఇది బాగా వచ్చేసింది, ఓటింగ్ ప్యాటర్న్లోనే తెలిసిపోయింది. సో అందుకని ఆయన కంగారు పడి వచ్చాడు, ఏది చదువుకోవాలి కదా ఎట్లా అని. ఇప్పుడు ఆయనకే ధీమాలో ఉన్నాడు, గ్యారంటీగా మనం గెలుస్తూ హ్యాపీగా 4వ తారీఖు ముందు, 4వ తారీఖు కౌంటింగ్, 2వ తారీఖు వెళ్తే చాలా వస్తున్నాడు. అంతే, దాంట్లో వేరే ఆలోచించడానికి లేదు. అంటే మొన్నటిదాకా మౌత్ పబ్లిసిటీ ఒక నడిచింది, కూటమి అని చెప్పేసి. అయితే నిన్న చూసుకుంటే తెలుగుదేశం మీడియా మాట మార్చిన పరిస్థితి, ఎన్నికలు గజిబిజిగా ఉన్నాయని చెప్పేసి. కారణం ఏంటంటారు? అదే చెప్తా, వాళ్ళకి నిస్పృహ వచ్చేసింది, నిరాశ నిస్పృహ వచ్చేసింది. వాళ్ళు ఎట్లాగంటే తెలుగుదేశం కూటమి ఎట్లా అంటే, ఇప్పుడు రేపు 4వ తారీఖు తర్వాత చంద్రబాబు ఏం చెప్తాడో చెప్తాం, మీరు రికార్డ్ చేసుకోండి. చంద్రబాబు 4వ తారీఖు తర్వాత ఏం చెప్తాడంటే, ఎందుకంటే బీజేపీ తోటి కలయటం వల్ల నష్టం జరిగింది, ముస్లిం ఓటర్స్ అందరూ దూరం అయ్యారు, పవన్ కళ్యాణ్ తోటి కలుపుకోవటం వల్ల ఆ పార్టీ ఒక నిర్మాణాత్మకంగా లేదు, ఒక పద్ధతిలో లేదు. సో కార్యకర్తల్ని అధ్యక్షుడు అజమాయిషీలో కార్యకర్తలు లేరు. సో వాళ్ళు ఎవరు కూడా ఓట్ ట్రాన్స్ఫర్ జరగలేదు. మా ఓటమికి కారణం ఇయ్యి అని చెప్తాడు. నా మీద వ్యతిరేకత అని చెప్పడు. తన మీద వ్యతిరేకత లేదు, నన్ను కావాలనే ప్రజలు కోరుకుంటున్నారు. కానీ బీజేపీ వల్ల, పవన్ కళ్యాణ్ వల్ల, వాళ్ళ డిజార్గనైజ్డ్ పార్టీ పవన్ కళ్యాణ్, వీళ్ళే ముస్లిమ్స్ వ్యతిరేకం, అందువల్ల మేము ఓడిపోయాం అని చెప్తాడు. ఇప్పుడు దానికి ప్రిపరేషన్, ఇంకేదో గొడవ జరుగుతుంది, గొడవలు చేయబోతున్నారు. ప్లాన్ చేస్తున్నదే, వ్యూహరచన చేస్తున్నదే తెలుగుదేశం. ఎక్కడైనా కౌంటింగ్లో మనకు ఓట్లు తగ్గితే అలర్ట్ చేసేయండి, ఈవీఎంలు పాల్గొట్టండి, వస్తే రీపోల్ వస్తుంది చూసుకుందాం అనేది రిచర్ వాళ్ళు. నాకంతే నేను సమాచారం వాళ్ళు. అందుకని వాళ్ళు వాలంటీర్ దీన్ని కూడా, ఎలక్షన్ ఏజెంట్స్ని కూడా అక్కడ కౌంటింగ్లో కూర్చుని పంపించే ఏజెంట్లు కూడా రౌడీ షీటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని పంపిస్తున్నారు ఏజెంట్లుగా. వాళ్ళు అంటే వాళ్ళైతే మామూలు కార్యకర్తలు అయితే గబుక్కుని ఎగబడి కొట్టలేరు కదా, వాళ్ళకి వేరే ఆలోచన ఉండదు కదా, తగ్గిందా కొట్టేయడమే అది చేస్తారు. అందుకని వాళ్ళని వాళ్ళని ఏజెంట్స్గా నియమిస్తున్నారు. సో ప్రిపేర్డ్. దానికి మళ్ళీ తోడు ఈ యువసేన, వీళ్ళు జనసేన ఉన్నారు కదా సైనికులు, ఆ సైనికుల్లో అలర్ట్ చేసడానికి, ఆ అలర్ట్ చేసే వాళ్ళని వీళ్ళు కలిపి ఏజెంట్లుగా పంపిస్తారు. అంటే రేపు ఏమాత్రం వీళ్ళకి తగ్గుతో మొదలెట్టినా అల్లరి మొదలవుతుంది. సో ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేసుకోవాలి, జాగ్రత్తగా వీళ్ళందరినీ కంట్రోల్లో పెట్టి, దూరంగా పెట్టి
వాళ్ళ చేతికి అందే పరిస్థితి కాకుండా వాటిని డెమాలిష్ చేసే పరిస్థితి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అది ముందే ఆ ముందర కళభంగా తను చేయబోతున్నాడు, అందుకని ఏదో జరగబోతుందని ముందు ఒక మాట వేస్తున్నాడు.